హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం చాలా ఈజీగా టేస్టీగా పొడి పొడిలాడే వెజిటబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1.25 గ్లాస్ రైస్ని అయితే వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత దానిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ అయితే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సాల్ట్ వేసుకొని ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. నెక్స్ట్ అయితే దీనిలోకి కొన్ని బీన్స్ని అలాగే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ లెక్కన వాటర్ అయితే వేసుకొని ఎసురుని అయితే బాగా మరిగించుకుందాము. దీంట్లోకి అయితే కొంచెం నెయ్యిని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుందాము. ఇలా ఎసురు మొత్తం అయితే బాగా మరిగాక దీనిలోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మంటను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని రైస్ని అయితే బాగా ఉడికించుకుందాం. ఆ తర్వాత అయితే మూత తీసి రైస్ని చూద్దాము. ఇప్పుడైతే మరో 10 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇంతే అండి, చాలా ఈజీ కదా. మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.